అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు. అందాల రాముడు అంటే బాపు గారు, రమణ గారు సృష్టించినటువంటి అపూర్వ సృష్టి అన్నమాట ఈ చిత్రం 1973 నాటి చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ అంతా 80% గోదావరి మీదే లాంచీల్లోనూ, అలాగే పెంట అని ఉండేది, ఒక జనతా ఎక్స్ప్రెస్ అట్లాంటిది, మొత్తం అంతా గోదావరిలోనే జరిగింది 80% షూటింగ్. అయితే అందులో ఎన్నో ఆ గోదావరిలో ఎన్నో అష్టకష్టాలు ఉన్నాయి, చాలా అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. అవన్నీ అధిగమించి, అంటే కొన్ని చోట్ల సరిగ్గా లేకపోవడం, అంటే వాటర్ లేకపోవడం, కొన్ని చోట్లేమో అంటే ఒకసారి ఒక అబ్బాయి నీటిలో పడిపోతే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ అబ్బాయిని బయటికి తీసే ప్రయత్నంలో ఈత కొడతారనమాట. ఈత కొట్టేటప్పటికి ఆయనకి ఆయాసం వచ్చి కొంచెం ఇబ్బంది పడతారనమాట. అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరిలో అనేక ఆసక్తికర విషయాలన్నీ ఉన్నాయి. మరి చాలామంది చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్కారం అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనకు ఆణిముత్యాల్లో అందాల రాముడు అనే సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. తెలుగు సినిమాతో కలిసి అడుగులు వేస్తూ నడిచిన మహోన్నత వ్యక్తి నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. తొలితరం నటుల్లో అగ్రతారగా ఎదిగారైన ఎన్నో అద్భుత పాత్రలు పోషించారు. ఒక వ్యక్తి పట్టుదలతో సాధించి తలుచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అక్కినేని. ఆయన జీవితమే ఒక చరిత్ర. ఆయన ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే నటుడు. ఆయన జీవన విధానం కూడా నిజంగా అభినందనీయం. కోట్లాది మందికి అక్కినేని ఆరాధ్య దైవం. 250కి పైగా చిత్రాలు, విభిన్న పాత్రలు పోషించి అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రాలు ఎన్నో విడుదలయ్యాయి. అందులో సూపర్ హిట్ చిత్రం, అద్భుతంగా విజయం సాధించినటువంటి చిత్రం అందాల రాముడు ఒకటి. అంతకుముందు బాపు, రమణలు అక్కినేనితో బుద్ధిమంతుడు సినిమా కోనసీమలో తీస్తే అందాల రాముడు చిత్రాన్ని దాదాపు 80% సినిమా గోదావరి మీద తీశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, పూర్తిగా చూడండి. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అయితే మిగిలిన 20% కూడా షూటింగు మద్రాసు శోభనాచాల స్టూడియోలో తీశారనమాట. అంటే 80% గోదావరి మీద తీశారు సినిమా. జనతా కాలనీ సెట్లో జరిగిందనమాట శోభనాచాల స్టూడియోలో. అలాగే పూండి దగ్గర చిట్టడవి చెరువులు ప్రాంతంలో ప్యాచ్ వర్క్ పూర్తి చేశారు. ఈ అందాల రాముడు చిత్రంలో విభిన్న మనస్తత్వాలు కలిగిన పాత్రను చక్కగా మలిచారు రమణ. కేవి మహాదేవన్ స్వరపరిచిన పాటలు ఇందులో రామకృష్ణ, సుశీల పాడారు. అయితే బాపు, రమణలు ఇద్దరూ కూడా ఈ సినిమా గురించి, స్క్రిప్ట్ గురించి ఎంతో కష్టపడ్డారన్నమాట. వారు కష్టపడి ఎలాగైనా సరే సూపర్ హిట్ చేయాలి ఈ సినిమాని. కథ కూడా చాలా బాగుందన్నమాట. మంచి అందమైనటువంటి లొకేషను, గోదావరి తీరం, అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇదిగో శోభనాచాల స్టూడియో, ఇది చెన్నైలోది. ఇందులోనే కొంత 20% తీశారు. అలాగే ప్యాచ్ వర్క్ కూడా మిగిలిన చోట తీశారు.
అంటే ప్యాచ్ వర్క్ అంతా చిట్టడివి చెరువూరు ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ పూర్తి చేశారు. ఇప్పుడు ఇందులో రామకృష్ణ పాడిన పాటల గురించి చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఇందులో పాటలన్నీ కూడా. అలాగే సుశీలమ్మ ఇద్దరు కూడా అద్భుతమైన పాటలు పాడారు. ఈ పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ సినిమాయే ఒక అద్భుతమైన క్లాసిక్. బుద్ధిమంతుడి చిత్రంలో బాపు ప్రతిభను చూసిన తర్వాత అందాల రాముడు సినిమాకి అక్కినేని డేట్స్ ఇచ్చారు. అలాగే ముళ్ళపూడి రమణ గారి యొక్క అద్భుతమైనటువంటి టాలెంట్ చూసి కూడా ఆయన ఈ డేట్స్ అవి ఇచ్చారనమాట. హీరోయిన్గా లతను ఎంపిక చేశారు. లత ఆ సమయంలో లత ఎంజీఆర్ గారి కంట్రోల్లో ఉండేది. అవుట్డోర్ షూటింగ్ అనగానే ఏర్పాట్లు ఎలా ఉంటాయని ఎంజీఆర్ కొంచెం భయపడ్డారు. లతతో పాటు 4 మనుషుల్ని బాడీగార్డ్గా పంపించారు. వారు 4 ఇక్కడ సంతృప్తి పడి బాగానే ఉందని చెప్పి వెళ్ళిపోయారనమాట. ఇందులో 70 మంది ఆర్టిస్టులు, 250 మంది యూనిట్ సభ్యులు వీళ్ళందరూ ఉండడానికి దేవీపట్నంలో అన్ని సదుపాయాలు చేశారు. అందరికీ రూమ్స్ అయ్యి ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమం చాలా మహోద్ధృతంగా సాగింది. అప్పుడు సినిమాలు తీయాలంటే కరెంటు లేదు, జనరేటర్ల మీద తీశారు. డైరీ ఫార్మ్స్ కూడా లేవు, పాలు లేవు, ఏమీ లేవు. అన్ని చోట్ల ఎంతో కష్టపడి రమణ గారు అవన్నీ సమకూర్చారు. ఈ గోదావరి తీరంలో తీసినటువంటి ఈ సినిమా నిజంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంది. బాపు రమణ గారు ఎప్పటికప్పుడు అంటే ప్రతి సీన్ కూడా దగ్గరుండి ఆలోచించుకుని మరి ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఇప్పుడు ఈ వచ్చిన అంటే యూనిట్ సభ్యులు 70 మంది ఏమో ఆర్టిస్టు, 250 మంది యూనిట్ సభ్యులకి కూడా అందరికీ కూడా కాఫీలు, టిఫిన్లు అన్నీ తెల్లవారుజామున కొన్ని కార్లను పంపించి 4 దిక్కులు పంపించి పాలు తెప్పించేవారు. వాటిని ఉపయోగించుకొని టిఫిన్, కాఫీలు తాగి ఉదయం 7 గంటలకే ఆర్టిస్టులు అంతా స్పాట్లో ఉండేవారు. చర్మ సౌందర్యం కోసం మేగడతో ముఖానికి రుద్దుకునేవారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఎప్పుడూ అదే మేగడతో ముఖాన్ని రుద్దుకుంటారట. అయితే బాపు చిత్రం అసలు బాపు సినిమాలు ఎలా చేస్తారంటే ఆయన ముందు స్కెచ్ వేసుకుంటారు. స్కెచ్ చేసుకుని ఇందులో కథానాయకుడు ఎవరు, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి, ఆయన యొక్క అద్భుతమైనటువంటి అలవాట్లను బట్టి, అంటే దాన్ని బట్టి ఆయన డిజైన్ చేశారు ఈ సినిమాని. తర్వాత ఒక సంఘటన యూనిట్ సభ్యులందరినీ కలవరపరిచింది. అదేమిటంటే గోదావరిలో పడిన ఒక పిల్లవాడిని రక్షించడం కోసం అక్కినేని నదిలో దూకి ఈత కొట్టినప్పుడు ఆయన ఆయాసంతో చాలా తల్లడిల్లిపోయారట. ఆ తర్వాత వైద్య పరీక్షలు అవి చేసి అనంతరం ఆయన సరే తర్వాత దాన్ని చేయించుకుని అది హార్ట్ ఆపరేషన్ ఏదో చేసుకోవాల్సి వచ్చిందంట. అది ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమంలో హోరెత్తిపోతున్న సందర్భంగా అందాల రాముడు షూటింగ్కి అంతరాయం కలిగింది అక్కడ గోదావరి తీరాన్ని. అయితే అందాల రాముడు చిత్రం ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈ చిత్రం అంటే అప్పటికే చాలా మటుకు షూటింగ్ అయింది, ఇంకా కొంత మిగిలి ఉంది. అది పూర్తి చేయాలంటే చాలా గొడవలు, అక్కడ మీరు ఎలా చేస్తారు సినిమా ఇక్కడ ఇంత ఉధృతంగా ఉంటే అని చెప్పి అక్కడ అంటే ఆ ఉద్యమం నడిపించే సారథులు వాళ్ళు అంటే అప్పుడు ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ రంగంలో దిగిపోయారు. మొత్తం అందరూ కూడా రంగంలోకి దిగిపోయి మీరు ఎలా ఆపుతారో మేము చూస్తాం అని చెప్పి వాళ్ళంతా రంగంలోకి దిగిన తర్వాత వీళ్ళను మద్రాసు నుంచి ఈ ఆర్టిస్టులను తీసుకురావడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. అంటే ఒక 2 టూరిస్ట్ బస్సులు వేసుకుని పెళ్లివారి బస్సు అని దానికి పైన బ్యానర్ కట్టి ఆ బస్సుల మీద తీసుకొచ్చి ఈ షూటింగ్ చేశారు. ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు బాపు రమణులు ఇద్దరు కూడా. అందులో ఏఎన్ఆర్ కూడా చాలా పాలు పంచుకున్నారు. రమణ గారే కృషి అయితే ఈ సినిమాకి చెప్పలేనంత కృషి చేశారు రమణ గారు. నిజంగా రమణ గారు
ఇంత రిస్క్ అంటే ఇంత రిస్క్ ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే ఉద్యమం మూలంగా వారికి ఈ కష్టం వచ్చిందనమాట. ఎక్కడ కదలనివ్వలేదు మనుషుల్ని. సరే, ఈ విచిత్రమైన సంఘటనలను కోర్చి కష్ట సుఖాలు కోర్చి అందాల రాముడిని అందంగా తీర్చిదిద్దారు బాపు రమణులు ఇద్దరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇలాంటి వినూత్నంగా ఉండేటటువంటి సబ్జెక్టులు తీసుకొని ఆ షూటింగ్ విషయాలు కానీ మీకు తెలియని విషయాలన్నీ నేను చెప్పగలను. నమస్తే, సెలవు.